ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్రాంతి కుమార్ యూట్యూబ్ ఛానల్. కెరీర్ గైడెన్స్ లో భాగంగా ఈరోజు మనము వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ వీటికి సంబంధించి వీడియోస్ మనము చూడబోతున్నాము. ఈ కెరీర్ గైడెన్స్ లో భాగంగా 10th క్లాస్ తర్వాత విద్యార్థులు ఎలాంటి రూట్ని ఎంచుకుంటే బాగుంటుంది, 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో జాయిన్ అవుతే వాళ్ళు ఎలాంటి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈరోజు వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ అనేటటువంటి టాపిక్ని డీల్ చేస్తాను నేను. సో 10th క్లాస్ తర్వాత మనకు ఉండేటటువంటి అవకాశాలు ఏంటనేవి, ఆ అవకాశాలని తెలుసున్న వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము మీరు ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో 10th క్లాస్ తర్వాత మనకు మెయిన్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ అనేటటువంటిది 2 years సంబంధించినటువంటి కోర్సు. సో ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ ఇది 3 years సంబంధించిన కోర్సు, ఐటీఐ ఇది 2 years సంబంధించింది. అలాగే కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవి చాలా తక్కువ టైంలో, అంటే 6 months కానీ 1 yearలో కంప్లీట్ అయ్యేటటువంటి కోర్సు. ఇవి కాకుండా ఇంకా కొన్ని అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఇంటర్మీడియట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్మీడియట్ అనేటటువంటిది 2 years కోర్స్. ఈ 2 years కోర్స్లో మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ కనుక చూసినట్లయితే దీంట్లో ఎంపీసీ, బైపీసీ, ఈ ఎంపీసీ బైపీసీ అనేటటువంటి సైన్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి మెయిన్ గ్రూప్స్. అలాగే కామర్స్ స్ట్రీమ్లో సిఈసి, ఎంఈసి అని ఉంటాయి. అలాగే ఆర్ట్స్లో హెచ్ఈసి ఉంటుంది. సో ఇక్కడ మన సైన్స్లో చూసినట్లయితే ఎంపీసీ, ఇక్కడ మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఆప్షనల్స్ అంటాం వీటిని. మిగిలినటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్, తెలుగు లేదా వేరే అదనపు సెకండ్ లాంగ్వేజ్గా వేరేది. ఇంగ్లీష్, తెలుగు కాకుండా సాంస్క్రిట్ కానీ లేదా హిందీ కానీ ఏదైనా ఎంచుకోవచ్చు. అలాగే బైపీసీ చూసినట్లయితే బయాలజీలో భాగంగా మనకి ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మనకి బైపీసీలో ఉండేటటువంటి మెయిన్ సబ్జెక్ట్స్. ఇవి కాకుండా లాంగ్వేజెస్ ఉంటాయి కామన్గా. కామర్స్లో చూసినట్లయితే ఇక్కడ సిఈసి అంటే సివిక్స్, దీన్నే మనం ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అంటున్నాము, ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఇవి 3 మెయిన్ సబ్జెక్టులుగా మనకు ఉంటాయి. అలాగే ఎంఈసిలో మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ నెక్స్ట్ కామర్స్, ఈ 3 సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టులుగా ఉంటాయి. స్టూడెంట్స్ ఎక్కువగా చూస్ చేసుకునేటటువంటి ఈ సైన్స్ కానీ కామర్స్ స్ట్రీమ్ కానీ ఎక్కువగా చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ కొంతమంది ఆర్ట్స్ స్ట్రీమ్ కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంది. హెచ్ఈసి అంటాము, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, దీన్నే మనము పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో పిలుస్తున్నాం. ఈ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ స్ట్రీమ్స్ మనకు మెయిన్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కోర్సులో భాగంగా ఉన్నటువంటి స్ట్రీమ్స్ ఇవి. సో ఈ 2 years కోర్స్ ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్సు. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీకు కంప్లీట్ అవుతుంది. ఇవి కాకుండా ఈ ఇంటర్మీడియట్ కోర్స్ కాకుండా ఇంకా కొన్ని అదనపు ఇంకా మనకి వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆ వేరే కోర్సెస్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూద్దాం. సో ఈ ఇంటర్మీడియట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలాంటి అవకాశాలు ఉంటాయనేది ఈ వీడియో తర్వాత నేను వివరిస్తాను. అప్పటి వరకు ఇంకా ఇంటర్మీడియట్ కాకుండా ఇంకా ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. పాలిటెక్నిక్ అనేది 3 years కోర్స్. ఇది ఈ పాలిటెక్నిక్లో దాదాపుగా ఇంజనీరింగ్లో ఉండేటటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా ఉంటాయి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్ అండ్ ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చర్
ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. సో ఇలా ఇంజనీరింగ్లో ఉండేటటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఈ పాలిటెక్నిక్లో ఉంటాయి. దీన్నే మనము డిప్లొమా అని కూడా అంటాము. పాలిటెక్నిక్ని మనం డిప్లొమా అని కూడా అంటాం. సో ఇది మనకి 10th క్లాస్ తర్వాత ఉన్నటువంటి ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఆపర్చునిటీ చూసినట్లయితే ఇది ట్రిపుల్ ఐటీ అనేది ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. అంటే ఇది దాదాపుగా 10th అయిపోగానే ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పేసి చెప్తున్నాం ట్రిపుల్ ఐటీని. సో 10th వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, జీపీఏ ఆధారంగా ఈ ట్రిపుల్ ఐటీకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసి మనం ఇంజనీరింగ్ చేయొచ్చు, పాలిటెక్నిక్ అయిపోయే తర్వాత కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో పూర్తి చేసి ఎంపీసీ కంప్లీట్ చేసి మనం ఇంజనీరింగ్ చేయొచ్చు. అలాగే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ట్రిపుల్ ఐటీ ఏంటంటే ఇది కూడా ఇంజనీరింగ్, కాకపోతే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అంటాం. సో ఇది కూడా మనకి ట్రిపుల్ ఐటీ అనేది కూడా ఒక మంచి అవకాశం ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇది కాకుండా ఐటీఐ, ఇది 2 years. ఇది ఐటీఐ ఏంటంటే మాకు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా మేము కష్టపడలేము. మేము ఏదైనా స్కిల్స్ అంటే వర్క్ రిలేటెడ్గా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకేషనల్ రిలేటెడ్గా ఉండేటటువంటి కోర్సెస్లో మేము జాయిన్ అవుతాము. మాకు ఎక్కువ మొత్తంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, మేము వర్క్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అంటే ఈజీగా ఒక వర్క్లో ఎంటర్ అవ్వాలి, ఈజీగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ ఐటీఐ అనేది 2 yearsకి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఈ ఐటీఐలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దాంట్లో చూసినట్లయితే మనకి అంటే ఇక్కడ వాళ్ళు ఏ వర్క్కి వాళ్ళు సూట్ అవుతారు అనేది ముందే చూస్ చేసుకొని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్లో మళ్ళీ డిఫరెంట్ డీజిల్ మెకానిక్ అండ్ మోటార్ వెహికల్ ఆర్ దీన్ని మనం ఆటోమొబైల్ అంటాము, రేడియో అండ్ టీవీ, మరైన్. సో ఇలా డిఫరెంట్ మెకానికల్ టైప్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, మిషన్ టూల్స్, వెల్డర్, ఫైర్మెన్, కుకరీ, పెయింట్ టెక్నాలజీ, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ మనకి ఇక్కడ ఐటీఐలో మనం చూస్తున్నాము. సో ఇది 2 years కోర్సు. ఈ 2 years కోర్స్ తర్వాత వెంటనే వాళ్ళు తీసుకున్నటువంటి ఆప్షనల్ సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ అనుకోండి, ఫిట్టర్ ఈ 2 years కోర్స్ కంప్లీట్ కాగానే ఏదో ఒక కంపెనీలో అప్రెంటిస్షిప్లో జాయిన్ అవుతారు. అక్కడ వర్క్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ వర్క్ నేర్చుకొని వాళ్ళు ఆ కంపెనీలోనే కంటిన్యూ కావచ్చు, లేదా వేరే కంపెనీకి ఒక ఆల్రెడీ వర్క్ వచ్చినటువంటి ఎంప్లాయీగా వేరే కంపెనీకి కూడా రిక్రూట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశాలు అనేవి ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్లో. నెక్స్ట్ పారామెడికల్లో చూసినట్లయితే ఈ పారామెడికల్లో అంటే మనం హాస్పిటల్స్లో ఎక్కువగా చూసినట్లయితే ఈ డాక్టర్సే కాకుండా వాళ్ళకి అసోసియేట్గా కొంతమంది పనిచేయడం జరుగుతుంది. వీళ్ళనే మనము పారామెడికల్ స్టాఫ్ అంటాం. ఈ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ పారామెడికల్ స్టాఫ్గా రిక్రూట్ అవ్వడానికి వాళ్ళకు కొన్ని కోర్సెస్ అనేవి చదివి ఉండాలి. పారామెడికల్ స్టాఫ్గా రిక్రూట్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని కోర్సెస్ అనేవి చదివి ఉండాలి. మెయిన్గా చెప్పాలంటే ఇవి డిప్లొమా కోర్సెస్. ఇక్కడ మనం చెప్తున్నట్లయితే డిప్లొమా కోర్సెస్లో డిఎల్ఎంటీ, దీన్నే మనము డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటాము, డిఎంఎల్టీ ఇది. సో నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవి హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేదా పారామెడికల్ రిలేటెడ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, లేదా రేడియాలజిస్ట్ కావచ్చు, ఆప్టోమెట్రిషియన్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని కోర్సెస్ అనేవి ఈ పారామెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇవి డిప్లొమాస్. ఇవి 3 years డిప్లొమా కంప్లీట్ కాగానే వాళ్ళు ఆ సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్గా, అంటే ఒక డాక్టర్కి అసిస్టెంట్గా, అంటే వీళ్ళు డయాగ్నోసిస్లో కానీ లేదా వీళ్ళు హెల్ప్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారు అనమాట పారామెడికల్ స్టాఫ్ అంతా కూడా. సో ఈ పారామెడికల్ కోర్సెస్ కాకుండా ఇంకా చెప్పాలంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఎవరైతే 10th అయిపోగానే మా యొక్క ఫ్యామిలీ అనేది అంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేదు, నేను వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి,
నేను వెంటనే కెరీర్లో సెట్ అవ్వాలి, నేను వెంటనే మా ఫ్యామిలీకి నేను ఒక సపోర్ట్గా ఉండాలి, నేను ఎర్న్ చేయాలి, నేను సంపాదించి నేను మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు 10th అయిపోగానే ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సెస్లో జాయిన్ అయ్యి దే కెన్ ఎర్న్ మనీ, వాళ్ళు మనీ సంపాదించే అవకాశం అనేది ఉంది. ఇవి 10th తర్వాత జాయిన్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి కొంత స్కిల్ అనేది అవసరం. ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి కొంత స్కిల్ అనేది అవసరం. సో డిటిపి కావచ్చు, పీజీడిసిఏ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాం. పీజీడిసిఏ ఇది దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది డిగ్రీ తర్వాత చేయాల్సిన కోర్సు, ఇది 10th తర్వాత కాదు. నెక్స్ట్ డిటిపి కానీ, టాలీ కానీ, ఇంటర్నెట్ రిలేటెడ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా 10th తర్వాత చేసేటటువంటి కోర్సెస్ అనేవి అంత కాదు. సో ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే వీటికి 10th తర్వాతనే కాదు, ఒక తొందరగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. అంటే తక్కువ టైంలో వీళ్ళు ఒక ప్రొఫెషన్ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి, ఇవన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడే కాబట్టి, సో కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్ కంప్లీట్ చేసుకొని మీరు ఒక జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా వీటికి 10th తర్వాతనైనా కొన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటుంది, కాకపోతే డిగ్రీ ఉంటే ఇలాంటి కోర్సెస్కి కొంతవరకు బెటర్ అనమాట. లేదు నాకు కంప్యూటర్ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది, నేను 10th తర్వాతనైనా కానీ వీటిని నేర్చుకుని నేను జాబ్లో జాయిన్ అవుతానంటే అది చాలా ఈజీ అనమాట, ఇంకా మీకు చాలా బెటర్ అనమాట ఇది. ఓకే, సో ఇవి మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్. ఇంకా కొన్ని అదర్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అదర్ కోర్సెస్ ఏంటంటే, ఇంకా నేను 10th తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ నేను చేయలేను ఎక్కువగా, నేను నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మెయిన్గా చెప్పాలంటే ఎక్కువగా బ్యూటీ అండ్ కాస్మెటాలజీ. ఇది బ్యూటీ అండ్ కాస్మెటాలజీ ఏంటంటే ఇది మెయిన్గా ఎక్కువగా గర్ల్స్కి ఇది బాగా సూట్ అయ్యేటటువంటి ప్రొఫెషన్గా చెప్పుకోవచ్చు. బ్యూటీ కాస్మెటాలజీ అనే కోర్స్ చదువుకోవడం వల్ల యూ కెన్ రన్ ఏ బ్యూటీ పార్లర్. మీరు ఒక బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకొని మీరు రన్ చేసే అవకాశం ఉంది, లేదా మీరు వేరే ఆల్రెడీ ఉన్నటువంటి దాంట్లో మీరు వర్క్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే తొందరగా ఆఫ్టర్ 10th మీరు ఈ కోర్సులో జాయిన్ అయిపోయి ఇది మీరు కంప్లీట్ చేసేసుకొని వెంటనే మీరు జాబ్లో జాయిన్ అయిపోయే అవకాశం ఉండేటువంటి కోర్సు. నెక్స్ట్ జ్యువెలరీ డిజైనింగ్. జ్యువెలరీ డిజైనింగ్ చూసినట్లయితే డిజైనింగ్ వర్క్లో కానీ, అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ ఉంటాయి, హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ కానీ డిజైనింగ్ కోర్స్ కూడా ఇది జాయిన్ అయిపోయి మీరు జ్యువెలరీని మీ అంతటా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని మీరు మార్కెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్. ఇది కూడా మీరు 10th తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో డిప్లొమా కోర్స్లో జాయిన్ అయిపోయి సో యూ కెన్ రన్ ఏ బొటిక్. ఒక బొటిక్ని మీరు రన్ చేయొచ్చు, లేదా మీరు అసిస్ట్గా కూడా పనిచేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోటోగ్రఫీలో కూడా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఈ డిప్లొమా కోర్సు మీరు కంప్లీట్ చేయడం వల్ల సో మీరు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కూడా మీరు రాణించే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసినట్లయితే మనకి 10th తర్వాత ఉన్నటువంటి కోర్సెస్. ఇప్పుడు నేను దీంట్లో మెయిన్గా చెప్పాలంటే ఈ ఇంటర్మీడియట్ అనేటటువంటిది మెయిన్ కోర్సు, మిగిలినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం అనేది కొంతవరకు బెటర్, ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం అనేది బెటర్ అనమాట. లేదు మేము అంత ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ చేయలేము, మాకు అంత అకాడమిక్ స్కిల్స్ అనేవి అంత ఎక్కువగా లేవు అని అనుకున్నప్పుడు మీరు వేరే వాటి వైపు మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీకున్నటువంటి స్కిల్స్ కానీ, మీకున్నటువంటి ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, అంటే మీకు మీ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కెరీర్ని చూస్ చేసుకోవాలి, మీ యొక్క కోర్స్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, సో ఎలాంటి స్కిల్స్ ఉంటే ఈ గ్రూప్స్లో మీకు రాణించే అవకాశం ఉంటుంది, ఆ గ్రూప్స్ చదవడం తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసినట్లయితే ఎంపీసీ గ్రూప్. ఈ ఎంపీసీ గ్రూప్లో మెయిన్గా మనకి ఇంజనీర్గా స్థిరపడాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎక్కువగా ఎంపీసీ చూస్ చేసుకుంటారు. సో ఇది ఇంజనీర్ కావాలనుకునే వాళ్ళకి ఎంపీసీ చూస్ చేసుకోవడం అనేది ఒక
ఇంపార్టెంట్ స్టెప్గా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే అంటే మ్యాథ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి గణితం మీద అంటే మ్యాథ్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేకాకుండా కొన్ని ఫార్ములాస్ అప్లై చేసి డిఫరెంట్ అంటే వీళ్ళకి ఎనలైటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉండే విధంగా లేదా అప్లయింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఎంపీసీ గ్రూప్లో రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ ఇంజనీర్ కావాలంటే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్గా మనకి ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ వేస్లో చేసే అవకాశం ఉంది. అది ఐఐటిలో చేయొచ్చు, నెట్లో చేయొచ్చు, లేదా కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేయొచ్చు. ఓకే, సో పాలిటెక్నిక్ చేసిన తర్వాత కూడా ఇంజనీరింగ్కి వెళ్ళే అవకాశం ఉంది, లేదా ఐఐటీలో కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు ఐఐటికి వెళ్ళాలంటే జనరల్గా ఐఐటి నీట్ లాంటి వాటికి వెళ్ళాలంటే వాటికి ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ని వీళ్ళు క్వాలిఫై అయ్యి దాంట్లో మంచి ర్యాంక్ పొందినట్లయితే మంచి ఐఐటీస్ కానీ నీట్లో కానీ చేరే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్గా వీళ్ళు ఐఐటి జేఈ మెయిన్స్ కానీ ఐఐటి జేఈ అడ్వాన్స్ కానీ లేదా ఎంసెట్లో కానీ లేదా బిట్సాట్లో కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ వచ్చినట్లయితే వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎంపీసీలో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే బీఎస్సీ నెక్స్ట్ డిగ్రీలో మళ్ళీ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది, డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు బీఎస్సీలో. అది కాకుండా వాళ్ళు ఇంకా ఈ మ్యాథ్సే కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేసే అవకాశం అనేది ఈ ఎంపీసీ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ బైపీసీ అంటే దాదాపుగా బైపీసీ బయాలజీ అంటున్నాం. దీంట్లో బాటనీ జువాలజీ అంటే బాటనీ అంటేనేమో స్టడీ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల గురించి, జువాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ యానిమల్స్ అనమాట జంతువుల గురించి. ఇక్కడ మనము మొక్కలు జంతువుల పైన మనకు ఆసక్తి ఉండి మనకి వాటిని అనాలిసిస్ చేసేటటువంటి స్కిల్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అయితే బాగుంటుంది. సో అలాంటి స్కిల్స్ ఉన్నవాళ్ళు, మొక్కలపైన జంతువులపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మెయిన్గా చెప్పాలంటే బైపీసీ అనగానే మనకి గుర్తొచ్చేటటువంటిది డాక్టర్ అంటాం. సో ఈ మెడిసిన్ చదవాలి అంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో బైపీసీ చదివి ఉండాలి. కాబట్టి డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా బైపీసీ అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ బైపీసీ సిలబస్ అనేది కొంత హెవీగా ఉంటుంది. సో దీంట్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి. సో ఈ 4 సబ్జెక్ట్లో ఎక్కువ మంచి స్కిల్ ఉన్నట్లయితే, మంచి కమాండ్ ఉన్నట్లయితే వాళ్ళు తర్వాత ఈ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో అంటే ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎంటర్ అవ్వడానికి, బైపీసీ తర్వాత డిఫరెంట్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ అనే ఎగ్జామ్ ఉంది. ఈ నీట్ అనే ఎగ్జామ్ తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ ఒక డాక్టర్గా స్థిరపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా కొంచెం ఒక పెద్ద ప్రక్రియగానే చెప్పుకోవచ్చు. అంటే ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలంటే మినిమం ఒక 4 ఇయర్స్ కోర్స్ అన్నమాట. సో బీడీఎస్ కూడా అంతే 4 ఇయర్స్ కోర్స్. ఈ 4 ఇయర్స్ కోర్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు వాళ్ళు నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి సో ఎక్కువగా కష్టపడేటటువంటి తత్వం ఉన్నవాళ్ళు, అంటే నేను ఎక్కువగా చదువుతాను, ఎక్కువ సిలబస్ ఉన్నప్పటికీ నేను ఎక్కువసేపు చదువుతాను, నాకు ఎక్కువ పేషెన్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఎక్కువ కష్టపడిగే తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ బైపీసీ గ్రూప్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక డాక్టర్గా స్థిరపడే అవకాశం ఉంది. ఒక డెంటల్ డాక్టర్గా కానీ, ఒక ఎంబీబీఎస్గా కానీ, లేదా ఇంకా ఓన్లీ కేవలం మనం అనుకుంటాం ఏంటంటే డాక్టర్ అంటే ఒక ఎంబీబీఎస్ బీడీఎస్ డెంటల్ డాక్టర్ అని అనుకుంటాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. హోమియోపతి మెడికల్ సైన్స్ అంటాం. సో బిహెచ్ఎంఎస్ అంటాము, హోమియోపతి సంబంధించినటువంటిది, ఆయుర్వేదిక్ సంబంధించినటువంటిది. ఇవే కాకుండా వెటర్నరీకి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ, లేదా బీఎస్సీ అగ్రికల్చర్,
హార్టికల్చర్, బీ ఫార్మసీ, ఫిజియోథెరపీ బీపీటీ అంటాము, నెక్స్ట్ నర్సింగ్ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇలాంటి కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ లోపలికి కూడా ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం కేవలం బైపీసీ ద్వారా మాత్రమే ఉంది. సో ఇలాంటి మెడికల్ రిలేటెడ్ కానీ పారామెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ ద్వారా కోర్సెస్ లోపలికి వెళ్ళాలి అంటే మీరు బైపీసీని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ బైపీసీ చూస్ చేసుకున్న వాళ్ళందరూ ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలనే లేదు, సాధారణ డిగ్రీ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో చదవాలంటే కొంత ఆర్థికంగా కొంత ఎక్కువగా ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ కూడా కొంత డబ్బు కట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కోర్సెస్. మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆధారం చేసుకొని బైపీసీలో చేరడం అనేది మంచిది. ఎందుకంటే మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం బైపీసీ అనేది జాయిన్ అవ్వాలి. సో మన ఫ్యామిలీ కండిషన్ కూడా అంత బేర్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం 1-2 సార్లు ఆలోచించుకొని ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడం అనేది కొంత బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ సిఈసిలో చూసినట్లయితే సిఈసి అండ్ ఎంఈసి ఇవి రెండు కూడా కామర్స్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి. సో మెయిన్గా కామర్స్ అనగానే మనకి బిజినెస్, సో బిజినెస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేదా కొన్ని అకౌంట్స్ కానీ వీటిపైన మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్లో మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సిఈసి ఎంఈసిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు కార్పొరేట్ యుగం ఇప్పుడు అంతా మనకి నడుస్తుంది కాబట్టి మెయిన్గా వ్యాపారంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ చాలా ఎక్కువ మొత్తంలో కార్పొరేట్ సెక్టార్ అనేది విస్తరిస్తుంది. సో కామర్స్లో ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఎలా మంచి అవకాశాలు ఉన్నాయంటే బిజినెస్ అనేది ఎక్కువ అవుతున్నా కొద్దీ కామర్స్ వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి పెరుగుతుంటాయి. సో ఎలాంటి అవకాశాలు అంటే మెయిన్గా చెప్పాలంటే ఈ సిఈసి ఎంఈసి ద్వారా మనము ఎలా వెళ్ళొచ్చు అంటే మెయిన్గా చార్టెడ్ అకౌంటెన్సీ అంటాం, సిఏ అంటాం. చార్టెడ్ అకౌంటెన్సీ కానీ కాస్ట్ అకౌంటెన్సీ కానీ, దీంట్లో ఇవే కాకుండా సిఎస్ కంపెనీ సెక్రటరీ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ లోపలికి వెళ్ళాలి అంటే సిఈసి ఎంఈసిలో చదివిన వాళ్ళకి మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ సిఏ కానీ సిఎస్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళాలంటే మెయిన్గా ఈ సిఈసి ఎంఈసి గ్రూపులు చదివిన వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి గ్రూపులుగా చెప్పుకోవచ్చు మనము. సో ఇవి కాకుండా మెయిన్గా ఈ అకౌంట్స్ ఎక్కువగా వీటిలో ఈ కామర్స్లో ఉంటాయి కాబట్టి ఈ అకౌంట్స్ సంబంధించినటువంటి లెక్కల మీద కొంత ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రంగంలో మంచిగా రాణించే అవకాశం అనేది ఉంటుంది. మెయిన్గా ఈ అకౌంట్స్ చూడాలి అంటే మనకు కొంత పేషెన్స్ అనేటటువంటిది అవసరం. సో సహనంగా ఓపికగా అకౌంట్స్ అనేవి టాలీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదే కాకుండా ఈ సిఈసి ఎంఈసి ద్వారా చాలామంది డిగ్రీలో జాయిన్ అవుతారు. బీకామ్ కామర్స్ ఈ సిఈసి ఎంఈసి చదివిన వాళ్ళకి డిగ్రీలో బీకామ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ బీకామ్ చదివిన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎలా అంటే ఒక కంపెనీకి చూసినట్లయితే ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ చూడడానికి కొంతమందిని నియమించుకుంటుంది అనమాట. సో మెయిన్గా చెప్పాలంటే బీకామ్ చదివిన వాళ్ళకి అడ్వర్టైజింగ్లో కానీ సేల్స్లో కానీ ఇంకా సేల్స్ ప్రమోషన్లో కానీ ఫారెన్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్లో కానీ నెక్స్ట్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్లో కానీ ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళకి అవకాశాలు అనేవి ఈ సిఈసి ఎంఈసి చదివిన వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. సో ఇది కాకుండా బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో కాకుండా బ్యాచిలర్ డిగ్రీ బీకామ్ చదివిన వాళ్ళకు కూడా మంచిగా ఒక స్పెషలైజేషన్లో జాయిన్ అయిపోయి అంటే బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు. నెక్స్ట్ చెప్పాలంటే హెచ్ఈసి, నెక్స్ట్ ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ హెచ్ఈసి. ఈ హెచ్ఈసిలో మనకి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ 3 ఉంటాయి దీంట్లో. సో సామాజిక అంశాలపైన అవగాహన, సమాజం ఎలా ఉంది, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునేటటువంటి పరిణామాల్ని గుర్తించగలిగేటటువంటి వాళ్ళు వాటిని
కొంతవరకు వాటిపైన రీసెర్చ్ చేయగలిగేటటువంటి వాళ్ళు ఈ హెచ్ఈసి గ్రూప్లో రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్లో స్థిరపడాలనుకున్న వాళ్ళు, మెయిన్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్లో వచ్చేటటువంటి గ్రూప్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇలాంటి ఉద్యోగ నియామక పరీక్షల్లో మెయిన్గా ఈ హెచ్ఈసి వారికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులు చదివిన వాళ్ళకి ఈ యూపీఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్లో కానీ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసేటటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసేటటువంటి గ్రూప్స్లో కానీ ఈ హెచ్ఈసి చదివిన వాళ్ళకి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళు ఈ హెచ్ఈసిలో చేరినట్లయితే కొంత ఉపయోగం అనేది ఉంటుంది.